క్రోధినామ సంవత్సర వినాయక చవితి సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీలో వాడవాడలా గణపతి నవరాత్రుల నిర్వహణకు ఆటంకాలు లేకుండా అత్యంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకునేందుకు తోడ్పాటు చేయాలని కాకినాడ నగర రూరల్ గణేష్ ఉత్సవ సమితి తీర్మానించింది. కాకినాడ దేవాలయం వీధిలోని పైండాచలమయ్య కళ్యాణ మండపంలో సమితి కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య అధ్యక్షతన సిటీ రూరల్ పదాధికారుల సమావేశం జరిగింది. నగర గ్రామీణ ప్రాంతాల్లో వాడవాడలా గణపతి ఉత్సవాలు నిర్వహించే కమిటీలను సమితి ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవ సభ్యులుగా భాగస్వామ్యం చేయాలని ప్రతిపాదించారు. చవితి ఉత్సవాలకు నిర్వహణలో ప్రభుత్వ శాఖల పరంగా అవసరమైన ట్రాన్స్కో కరెంట్ పోలీస్ మైక్ లైసెన్స్ కార్పొరేషన్ పంచాయతీ పారిశుద్ధ్య నిర్వహణ నిమజ్జనం రోజున మద్యం అమ్మకాల నిషేధం పాఠశాల సెలవు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, పూర్వ అధ్యక్షులు దువ్వూరి సుబ్రహ్మణ్యం, రూరల్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, సిటీ కన్వీనర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, గౌరవ పదాధికారులు పైండా వెంకటనారాయణ, కంచుమర్తి అప్పాజీ, సీనియర్ పదాధికారులు మొసలిగంటి సురేష్ కుమార్, బోలిశెట్టి వెంకట రామకృష్ణ, కవికొండల భీమశంకరం, బండారు అయోధ్య రామయ్య, చిలుకూరి మనోజ్ కుమార్, చిక్కా రమేష్, సరిపెళ్ల శ్రీరామచంద్రమూర్తి, దిలీప్ కుమార్ సదనాని, దొడ్డి వీరేంద్ర, కర్రి పాపారావు, సంగాని సత్యం, సిహెచ్ శ్రీనివాసరావు, అరిపిరాల శ్రీనివాస్, టి రామారావు, ప్రసాద్, చిన్న, రాజ్ కుమార్, కామేష్, బాబీ, ప్రకాష్ మున్నోగు వారు పాల్గొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో ఈ కార్యకలాపాలు దగ్గరకు వచ్చిన తర్వాత నిర్వహణ చేద్దామని చెప్పి వారు తెలిపారు. వారికి నగర గణేశ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది. మరి ఈ నిర్వహణలో పెద్ద తిరుపతిగా చిన్న తిరుపతిగా మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు పంతం వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా వనమాడి వెంకటేశ్వరరావు గారు ఇద్దరు ఉన్నారు. కాబట్టి వారిద్దరూ కూడా గత 5 సంవత్సరాలుగా ఈ నగరంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే దీనికి కలిగాయో అవేవీ కూడా లేకుండా వారు ఏర్పాటు చేసి ఈ నిర్వహణలో వారు ముందుండి జయప్రదం చేయించాలని చెప్పి నగర గణేశ ఉత్సవ సమితి కోరుకుంటూ సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 7వ తేదీన కాకినాడ రూరల్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహణ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వినాయక ఉత్సవాలు నిర్వహిస్తారో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమితి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ అధికారులతో కోఆర్డినేట్ చేయడం అనేది ప్రభుత్వాన్ని కూడా కలెక్టర్ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కలిసి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించాలి, మీ యొక్క ఆశీస్సులు ఉండాలి అని చెప్పి కూడా కోరడం జరిగింది. మన కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఇవాళ నుంచి అన్ని ప్రాంతాలలో పందిర్లు పెట్టి వాళ్ళని కలిసి వారికి ఇబ్బంది లేకుండా చూడడం ఒకటి, తర్వాత ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఇబ్బందుల పరిష్కారం వైపు వారికి మనం అండగా ఉండటం, ప్రభుత్వ అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటం, కాకినాడ నగరంలో 36 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో కన్నులు విందుగా జరిగేటటువంటి పండుగ. ప్రభుత్వంలో ఏదైతే ఏర్పాట్లు చేశారో అంతకు రెట్టించిన ఏర్పాట్లు ఈ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు సూచనలతో ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో చేయాలని కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్కి జిల్లా నుంచి నలుమూల నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా అక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా భారీ క్రెయిన్లు కూడా గతంలో పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో అక్కడ లైటింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా ఏ లోటు రాకుండా ఏదైతే గణేశ్ ఆశీస్సులు ఆ గణేశ్వరుడు ఆశీస్సులు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ఉండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే వినాయక చవితి ఉత్సవాన్ని ఉత్సాహభరితంగా సాగించాలని